సర్వాధికారి మా నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, ఈ దినము ఈ విధముగా నీ సన్నిధిలో నీ నామమును బట్టి ప్రార్థించడానికి, నీ నామమును బట్టి నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన కృపా ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు, ఈ 2025వ సంవత్సరం జనవరి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో నీ నామమును బట్టి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు నీవిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎబినేజర్గా మమ్మల్ని నడిపించో, నీ కృపలో ఇంకా మమ్మల్ని బలపరచండి. దైవికమైన జ్ఞానముతో, పరలోక సంబంధమైన దీవెనలతో, నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా నీ సన్నిధిలో వర్ధిల్లడానికి కృప దయచేయండి. నీ మాట వెల్లడి అవిటతోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని వాక్యము ద్వారా సెలవించాం. అయ్యా, నీ వాక్యముతో మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరములో మేము ఎలా బ్రతకాలో, మేము ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మేము ఎరిగి నీ కొరకు నమ్మకముగా, నీ ఎదుట యోగ్యులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని, నీ కృప, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత మాకు తోడుగా ఉంచమని, విత్తపడుతున్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయం అనే నేలపై వాక్యం అనే విత్తనము ఫలించే భాగ్యం మాకు దయచేయమని, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. కుడి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచెప్తూ, కాలము నెరిగి నిద్ర మేలుకో అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. కాలము నెరిగి నిద్ర మేలుకో అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా కాలం విలువ మనందరికీ తెలిసిందే. గతించిన కాలం మళ్ళా మన జీవితంలో రావాలంటే అది రాదు. కనుక కాలం విలువను ఎరిగిన వారమై కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఎందుకు కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి అనే అంశాన్ని ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామని ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనందరం కూడా వలస జీవులుగా వచ్చి ఉన్నాం. మనందరం కూడా ప్రవాస భారతీయులు అంటారు, ఎన్ఆర్ఐ అని పిలుస్తారు మనందరినీ కూడా. ఎవరు పిలుస్తారు? వలస జీవులు, ప్రవాస భారతీయులు. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ అని పిలుస్తూ ఉంటారు. మనందరికీ కూర్చి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాలము నెరిగి నిద్ర మేలుకో. ఒకసారి చెప్పండి, కాలము నెరిగి నిద్ర మేలుకో. నిద్రపోయేవాళ్ళు మెలకువగా ఉండండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని మాటలు ఎలా ఉన్నాయో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీ బైబిల్ విప్పి జాగ్రత్తగా మీ మనసులో చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మనందరికి ఒక హెచ్చరికగా యాకోబు భక్తుడు ఈ మాటలో రాస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి వారే. ఈ వాక్యం ఎవరి కోసం రాయించాడు అంటే మనందరి కోసం రాయించాడు. మనందరము కూడా ఇంటికాడ బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పిల్లలు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, అప్పులు తీర్చుకోవాలి, కొంత సంపాదించుకోవాలి. సంపాదించుకున్న సంపాదన పట్టుకుని వెళ్ళి ఏదో ఒక వ్యాపారము చేయాలి. నేను ఎలాగా సరిగ్గా చదవలేదు, నా పిల్లలైనా మంచిగా చదవాలి. నేను ఎలాగా సరిగ్గా లైఫ్ లో లీడ్ చేయలేకపోయాను, నా పిల్లలైన లగ్జరీ లైఫ్ గా బ్రతకాలనే ఆలోచన కలిగిన చాలా మంది ఈ వలస జీవులుగా ఈ సంఘంలో ఉన్న మనందరికీ దేవుడు రాయిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వాళ్ళారా. దుబాయ్ వెళ్ళిపోదాం,
ఒక 2-3 సంవత్సరాలు చాలా కష్టపడదాం, కొంచెం లాభం సంపాదించుకుందాం, కష్టపడి పిల్లకి పెళ్లి చేద్దాం, ఇల్లు కట్టేద్దాం, అప్పులు తీర్చేసుకుందాం అనుకుని వచ్చాం. మనందరూ కూడా మనతో మాట్లాడుతున్నాడు. నేడైనా రేపైనా ఒకనొక పట్టణం, దుబాయ్ పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పని చేసి, వ్యాపారం కాదు, పని చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఈ ఆయుష్కాలాన్ని ఎలా పోలుస్తూ ఉన్నాడు? చాలా మంది విర్రవిగిపోతూ ఉంటారు, కళ్ళగ్రహంతో ఉంటారు, కళ్ళు నెత్తికెక్కిపోతూ ఉంటాయి చాలా మందికి. అబ్బో, ఉన్న ఆస్తిని బట్టో, ఉన్న అందాన్ని బట్టో, ఉన్న ధనాన్ని బట్టో, వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టో, వారికి ఉన్న బలాన్ని బట్టో తెలియదు, కానీ చాలా మంది విర్రవిగిపోతూ ఉంటారు. మన అటువంటి కోవలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇగో రేపేమి సంభవించునో మీకు, రేపేం సంభవిస్తుందో మీకు. నేను ఒక మాట చెప్తాను. 2020-21 మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. 2020 సంవత్సరం, 21 సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. 2025 కూడా నేర్పబోతుంది. 2025 కూడా నేర్పబోతుంది. ఎందుకు ఇలా చేశారంటే, ఆల్రెడీ వైరస్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళా మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుంది, మళ్ళా సోషల్ డిస్టెన్స్ పాటించే పరిస్థితి వస్తుంది, మళ్ళా యథావిధిగా శానిటైజర్ వాడే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇవి దుర్దినములు. ఏ దినాలు? అపాయకరమైన దినములు. ఇవి అంత్య దినములని మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకంటాడు, రేపేమి జరుగునో మీకు. దేవుడి మీద ఆధారపడి బ్రతకడమే తప్ప రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఒక గంట ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక 10 నిమిషాల ముందు ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. అందుకే రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఎలా పోల్చండి? చాలా మంది నాకేటి రాజనరావు, నేను నాకేటి అని కలరాగ్రాస్తూ ఉంటారు చాలా మంది. మీ బ్రతుకు, మీ ఆయుష్కాలం, మీ జీవితం దేవుడు ఎలా పోల్చాడు తెలుసా? ఆవిరితో పోలుస్తా ఉన్నాడు. ఆవిరితో పోలుస్తున్నాడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దుబాయ్ వెళ్తున్నాను, ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి పని చేసుకుంటాను, మంచిగా ఇల్లు కట్టేస్తాను. దుబాయ్ వెళ్తున్నాను, నా పిల్లలు మంచిగా చదివిస్తాను. దుబాయ్ వెళ్తున్నాను, మంచిగా నా పిల్లల పెళ్ళిళ్ళన్నీ చేస్తాను. దుబాయ్ వెళ్తున్నాను, నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను అని చాలా ఆశలతో వచ్చి ఉన్నాను. అంటూ ఉంటాం, ఇంకెంత 2 సంవత్సరాలు అయితే నేను వచ్చేస్తాను, ఇంకా 2 సంవత్సరాలు అయితే మనందరం కలిసే బ్రతుకుదాం, కలిసే ఉందాం అంటున్నాం. అసలు 2 సంవత్సరాల దూరదృష్టి కలిగిన నీకు 2 రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో తెలుసా? 2 నిమిషాల ముందు ఏం జరుగుతుందో నీకు తెలుసా? అందుకే ప్రభు చిత్తం అయితే ఇది అది చేతుమని ఏమనుకోవాలట? చెప్పుకోవాలట. దేవుని చిత్తం అయితే. నేను చాలా విచిత్రమైన సంఘటనలు 2-3 చూసాను దుబాయ్ వచ్చిన తర్వాత. సోనాపూర్లో సుమారుగా 4 సంవత్సరాలు కష్టపడి పని చేసుకున్నాడు. సోనాపూర్లో 4 సంవత్సరాలు లేబర్ పని చేసి బేసిక్ 900 బేసిక్తో చాలా కష్టపడి పనిచేశాడు. కూతురు పెళ్లి చేయాలని బంగారం కొన్నాడు. లగేజ్ అంతా, రేపు పొద్దుటే ప్రయాణం, లగేజ్ అంతా చదువుకున్నాడు, చక్కగా ప్యాక్ చేసుకున్నాడు, పడుకున్నాడు. పొద్దుటికి లెగలేదు. ఆ న్యూస్ చాలా మంది మీరు చూసే ఉంటారు, బహుశా చూసారు, చాలా మంది చూసారు ఆ న్యూస్. పడుకున్నాడు అంతే. పొద్దుటే వెళ్ళిపోతున్నాయి కదా, పొద్దుటే లగేజ్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాను, నా కూతురు పెళ్లి చేస్తున్నా. రెండోది, హైదరాబాద్ ఒక ఆవిడ అబుదాబి నుంచి వెళ్ళింది. ఒక ఆవిడ సుమారు 33 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్ నుంచి నరసాపురం బస్సు ఎక్కి బస్సులోనే హార్ట్ అటాక్ అయిపోయి చనిపోయింది అమ్మాయి. గుండు పూట వచ్చి చచ్చిపోయింది అమ్మాయి. ఇంకా కొన్ని గంటలు అయితే కుటుంబంతో గడిపే అవకాశం.
ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. కాలము నెరిగి నిద్ర. దేవుడు హెచ్చరిక ఇది, దేవుడు ఇస్తున్న వార్నింగ్ ఇది. దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీకు తెలియదు అని. ఈరోజు చాలా మంది మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే జీవిత పరమార్థాన్ని ఎరగకుండానే ఎందుకు దేవుడు ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఎందుకు నేను బ్రతుకుతున్నాననే ఆలోచన లేకుండానే బ్రతుకుతూ తమ దినాలను వ్యర్థపరుచుకుంటున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము 102 కీర్తన 3వ వచనాన్ని చదవగలిగితే, కీర్తన గ్రంథము 102 కీర్తన 3వ వచనం అంటున్నాడు, పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనివి కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. అబ్బా, పొగ ఎగిరిపోవునట్లు నా దినములు, పొగ ఎగిరిపోవునట్లు నా దినములు కరిగిపోతున్నాయట, తరిగిపోతున్నాయట. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోతున్నాయి. 11వ వచనంలోకి వెళ్ళినప్పుడు నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. ఏంటండి మన దినాలు? పొగ ఎగిరిపోవునట్లు నా దినములన్నీ కూడా ఏమవుతున్నాయి? తరిగిపోతున్నాయి. చూడండి, పొగ చూడండి, ఒక్కసారి ఆ స్మోక్, ఆ పొగ అలా ఎగురుతూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది, అలా వెళ్తుంది. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా మనకి కనపడుతుంది. ఆయుష్కాలాన్ని ఆవిరితో పోల్చాడు. ఇక్కడ ఆయుష్కాలాన్ని ఎలా పోల్చాడు? పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోతున్నాయి. 11వ వచనం నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి, గడ్డి వలె నేను వాడిపోతున్నాను. గడ్డి పువ్వు చూడండి, గడ్డి పచ్చగా చక్కగా పువ్వు పుష్పిస్తూ ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రానికి అది ఎండకు వాడవాలి, నేల రాలుతుంది. అంటే గడ్డి పువ్వు లాంటి నీ జీవితం, నీడ లాంటి నీ జీవితంలో నీ దినములను నువ్వు లెక్కించుకోవడం నేర్చుకోవాలి. కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకోవడం కూడా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోతున్నాయి అంటాడు. ఒక కట్టె, ఒక పొయ్యిలో ఒక పుల్ల పెట్టినప్పుడు అది ఎంత పెద్ద పుల్లైనా అంటించిన తర్వాత అది ఆరిపోయే టయానికి ఇది ఏమవుతుంది? బూడిదైపోతూ ఉంటుంది. ఎంత పెద్దదైనా సరే, ఎన్ని కట్టెలైనా సరే ఏమవుతుంటాయి? స్మాష్, బూడిదగా మారిపోతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని ఆలోచన చేయగలిగితే, మన కాలాన్ని ఎరగవలసిన వారమై ఉన్నాం. మన క్రైస్తవులు, మనం ఎవరు? దేవుని పిల్లలముగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం కాలాన్ని ఎరగాలి. కాలము నెరిగి నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మన విరోధి ఎలా ఉన్నాడో ఎరిగితే కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకునే పరిస్థితికి వస్తాం. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడు. మన ఇది ఎలా ఉండాలి? మనం యేసుక్రీస్తును స్వరక్తములుగా అంగీకరించిన పిల్లలుగా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ధరించిన పిల్లలుగా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పిల్లలుగా మనం ఎలా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండాలి. ఏమంటారు? కాలం ఎరిగి నిద్ర మేలుకోండి అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఎలా ఉండాలట? మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగేద్దామని వెతుకుచూ తిరుగులాడు. సాతానుకున్న ఒకటే ఒక లక్ష్యం అండి, నేను ఎలాగా పరలోకం వెళ్ళను, వెళ్ళే వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళలేము. నాకు ఎలాగా పరలోకం దక్కదు కనుక వెళ్ళే వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళలేకూడదు. దేవుని పిల్లలుగా ఉన్న వారిని శోధిస్తూ ఉంటది. దేవుని పిల్లలుగా ఉన్న వారిని పాపం అనే ఉరి, పాపం అనే ఉచ్చు పన్ని పాపపు కోపములో పడవేయడానికి సిద్ధంగా ఉంటది. కనుక ఇదిగో నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండండి. ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలట? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి.
కారణం మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదమని వెతుకుచూ తిరుగులాడుతున్నారు. ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం జీవించాలి. పాపాన్ని జయించే పరిస్థితుల్లో మనం బ్రతకాలి. ఉప్పు కారం తిన్న ప్రతి ఒక్కరికి కోరికలు వస్తాయి. ఆ కోరికలను నియంత్రించుకునే ఆశ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని కలిగిన వారమే మనం ఉండవలసిన అవసరం ఉంది. సులువుగా చిక్కులు పెడుతుందట. పాపంలో పడవేయడంలో, అపవాది పాపంలో పడవేయడంలో సులువుగా చిక్కులు పెడుతుందట. కనుక మనల్ని ఏమంటాడంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి, నిద్రపోవద్దు అంటాడు. నిద్రపోవడం అంటే మామూలు నిద్ర కాదు. ఇది ఆత్మీయమైన జీవితాల్లో ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు మెలకువ కలిగిన వాడవై ఉండాలి. ఆత్మీయమైన జీవితాల్లో నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలట. అందుకే చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు వాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 12:12 అంటాడు, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. దానికి ఏంటంటే సమయం అయిపోయింది. దానికి అది దేవుని శిక్షకు వెళ్ళిపోతుంది. కటిక బిలమలోనికి దానిని త్రోసివేస్తాడు. దానిని సాతాను అంతానికి, దేవుడు తీర్పుకి అది దగ్గరగా ఉందని దాన్ని గ్రహించి అపవాదికి సమయము కొంచెమే అని తెలుసుకొని ఏం చేస్తుందట? భూమి మీద ఉన్న వారందరినీ శ్రమల పాలు చేస్తుందట. ఏం చేస్తుందట? భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము కలిగిన వాడై ఎక్కడ వచ్చాడు? మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇది పరిశుద్ధమైన దేవుని మందిరం. ఈ మందిరంలో మనందరము పరిశుద్ధులుగా ఉన్నాం. కానీ పరిశుద్ధులలో ఎవడో ఒకడు సాతాను ప్రవేశించిన వాడు కూడా లేకపోతే మీలోనే, మీతోటే ఉంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యానికే అటు ఇటు తిరుగుతూ వెళ్ళిపోడట. దేవుని సభాపర్వతం మీదకి ఎలా వెళ్ళిపోడట? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచు వచ్చాను అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరిశుద్ధమైన సభాపర్వతం మీదకి వెళ్ళిపోయిన వాడు దేవుని సన్నిధిలో ఉండడా? దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలలోనే ప్రవేశిస్తాడండి. యేసుక్రీస్తుతో ఉన్న పేతురులోనే ప్రవేశించాడు. నీలో నాలో ప్రవేశించడం ఎంత? కనుక వాడి కాలము కొంచెమే అని గ్రహించాడు. తమకు సమయము కొంచెమే అని తెలుసుకుని ఏం చేస్తాడట? బహుక్రోధము కలిగిన వాడ ఏం చేస్తాడట? తిరుగుతున్నాడట. కనుక మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలంటే ఈ దినములు మంచివి కావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. దినములు ఎలా ఉన్నాయి? చెడ్డవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఎవరికి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు యవ్వన కౌమార్యంలో ఉన్నవాళ్ళు. కౌమార్యంలో ఉన్న వాళ్ళకి బాల్య దశ కావాలంటే వస్తుందా? కౌమార్యంలో ఉన్న మనకి యవ్వన దశ కావాలంటే వస్తుందా? వృద్ధాప్యం కావాలంటే వస్తుంది, కానీ బాల్య దశ కావాలంటే రాదు. అయిపోయింది. ఆ టైం అయిపోయింది. ఆ బాల్య దశ అయిపోయింది. యవ్వన దశ అయిపోయింది. కౌమార్యంకి వచ్చేసాం. కొంతమంది వృద్ధాప్య ఛాయలకు వచ్చేసారు. ఈ దశలు దాటుకుంటూ వెళ్ళిన మనకి మరలా కాలం రావాలంటే రాదు. అందుకే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. జ్ఞానులు
టైం పంక్చువాలిటీ అనేది చాలా అవసరం. దేవుడి సన్నిధి అంటే చాలా మంది టైం అంటే టైంకి వస్తారండి. చాలా మంది టైం అంటే టైంకే బయలుదేరుతారు. దేవుడి సన్నిధికి ఉద్యోగాలు కూడా అలాగే వెళ్తున్నారు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఇది లైఫ్ లో. కొంతమంది చూడగానే వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళగలుగుతారు, ఉద్యోగాలు కూడా ఇదే టైంకి వెళ్తారు, వీళ్ళు బాస్ ఎలా కూరుకుంటాడు అనిపిస్తూ ఉంటుంది నాకు. దేవుడు సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడి సన్నిధికి వెళ్తున్నామంటే శుక్రవారమే నువ్వు సిద్ధపాటు అవ్వాలి, శనివారమే నువ్వు సిద్ధపాటు అయిపోలే. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను సిద్ధపాటుగా ఉండాలి అని నీ బ్రెయిన్ వాష్ చేసుకుని ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి అంటే ఎలా ఉండాలి? ఆ రోజే వస్తాయి అన్ని పనులు, ఆ రోజే పెట్టుకుంటాం కదండి. ఆ రోజే మటన్ తినాలనిపిస్తుంది, ఆ రోజే చికెన్ తినాలనిపిస్తుంది కదమ్మా. ఆ రోజే చుట్టాలు వచ్చేస్తారు, ఆ రోజే మా ఫ్రెండ్ వచ్చి అంటాడు. దినములు ఎలా ఉన్నాయి చూడండి. అంటే దేవుడి సన్నిధికి రాకుండా సాతాను నిన్ను ఏ విధంగా శోధిస్తుందో చూడండి. ఆ రోజే ఉద్యోగం, ఆ రోజే డ్యూటీ, ఆ రోజే బిజీ, ఆ రోజే నీకేదో తలనొప్పి, మాయిదా తలనొప్పి అప్పుడే వస్తుంది. దేవుడి సన్నిధికి వెళ్ళకుండా ఆటంకపరచడం. దినములు చెడ్డవి కనుక మీరు సమయములు పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. టైం వేస్ట్ చేయకూడదు. టైం ఈజ్ మనీ అంటారు చాలా మంది పెద్దలు. బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, చాలా మంది బిజినెస్ వ్యాపారవేత్తలు ఉంటారు. వాళ్ళ టైంని చాలా జాగ్రత్తగా హెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు టైం పాడవుతే ఊరుకోరు. వాళ్ళు నిమిషము డబ్బులతో కొనుక్కుంటారు. వాళ్ళు నిమిషము డబ్బులతోనే లెక్క పెడతారు. కనుక మీరు కూడా జ్ఞానుల వలె ఉండండి, మెలకువ కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దినములు మంచివి కావు. దినాలు ఎటువంటి మంచివి కావు. దేవుడు చెప్పాడు, మీ ఆయుష్కాలం రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. రేపు ఏం సంభవిస్తుందో మీకు. ఎంత గొప్పగా ప్రసంగం చేసిన నేనైనా, ఎంత గొప్పగా పాటలు పాడి ఆరాధన చేసిన మీరైనా, ఎంత గొప్పగా దేవుడిని ఆరాధన చేసిన మీరైనా, రేపు ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? తెలియదు. 6వ తరగతి చదువుతున్న అమ్మాయికి హార్ట్ అటాక్ ఏంటండి? 23 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ అటాక్ ఏంటి? అసలు ఉన్నాయి? అసలు ఎప్పుడైనా లైఫ్ లో ఎప్పుడైనా అనుకున్నామా? తండ్రికి కొరువు పెట్టవలసిన కొడుకులు, కొడుకులకే కొరువు పెట్టవలసిన తల్లి తండ్రి పరిస్థితులు ఎంత దౌర్భాగ్యము, ఎంత బాధకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. కళ్ళ ముందు తండ్రికి కొరువు పెట్టవలసిన కొడుకుకే తండ్రి కొరువు పెట్టే పరిస్థితి అంటే ఆలోచన చేయండి. హతలాకుతం అయిపోద్ది, హృదయము విషాద ఛాయలకు వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే కాలాన్ని మనం ఎరగాలి. కాలాన్ని ఎరిగి మనం జీవించవలసిన అవసరత ఉంది. మోషే కాలంలో మోషే కీర్తనకారుడుగా 90వ కీర్తన 10వ వచనంలో మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసం, దుఃఖం అది త్వరగా గతిస్తుంది, మేము ఎగిరిపోతాం అంటే. మన ఆయుష్కాలం ఎంతట? 60-70. అప్పుడు వరకు బ్రతుకుతామో లేదో కూడా తెలియదు. ఆయుష్కాలం ఎంత అల్పమైనది అని ఆలోచన చేస్తే ప్రతి దానికి, మనిషి కలిగించిన ప్రతి దానికి వారంటీ గ్యారంటీ ఉంది. ప్రతి దానికి వారంటీ గ్యారంటీ ఉంది. ఇది ఈ ఫోన్కి 1 year వారంటీ ఉంది, 1 year వారంటీ ఉంది. ఈ మైక్ కి 1 year వారంటీ ఉంది, ఆ లైట్ కి 1 year వారంటీ ఉంది, ఆ తిరిగే ఫ్యాన్ కి 1 year వారంటీ ఉంది. ప్రతి దానికి గ్యారంటీ ఉంది, ప్రతి దానికి వారంటీ ఉంది. కానీ వాటిని కలిగించిన మనిషికి మాత్రం ఏం లేదు, గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఇప్పుడు చెప్పండి, కాలం నెరిగి నిద్ర మేలుకోవాలా, లేకపోతే కాలాన్ని లెక్క పెట్టకుండా నిద్రపోవాలా? చాలా జాగ్రత్త కలిగిన వారు మనం బ్రతకవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమయము గతించిపోతుంది. సమయం ఏమైపోతుంది? కాలం తిరుగుతూనే ఉంది. కాలాన్ని ఆపడానికి వీల్లేదు. కాలాన్ని బట్టి మనిషి పెరగాలి. కాలాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. విజ్ఞానం పేరట మనుషులందరూ పరిగెడుతూనే ఉన్నారు. ఉదయం లెగ్గానే ఉద్యోగం, ఉదయం లెగ్గానే డ్యూటీ అంటున్నాం. అలిసిన ప్రాణాలతో వస్తున్నాం, పడుకుంటున్నాం, మళ్ళా ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం. ఇలా బ్రతకడం వల్ల ఒక మిషన్ చేస్తున్నట్లుగా వర్క్ మనం చేస్తే మరి దేవుడి పని ఎప్పుడు చేస్తాం? ఒక మిషన్ పనిచేస్తున్నట్లుగా, ఒక రోబో పనిచేసినట్లుగా మనుషులు పనిచేస్తూ ఉన్నారు. ఒత్తిడికి గురైపోతున్నారు మనుషులు. ప్రశాంతత లేదు ఉద్యోగాల్లో. ఎంత జీతం ఉంటే అంత ఒత్తిడి.
మనుషులకు ప్రశాంతత లేదు. ఎవరిని కలపండి, మీరు అమ్మా ప్రశాంతంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా బ్రదర్, మీరు హ్యాపీగా ఉన్నారని అడిగితే వాడి బాధలు మనకు చెప్తాడు, మన బాధలు జోగి జోగి రాసుకుంటే బూడిద కాలేదట. ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే కాలాన్ని ఎరగాలి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై దినములు చెడ్డవని మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడికి సమయం ఇవ్వాలి. దేవుడి సమయాన్ని దొంగిలించకూడదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుడికి కేటాయించాలి. ఎందుకు కేటాయించాలి? వెళ్ళకపోతే ఏంటి, దేవుడికి సమయం ఇవ్వకపోతే ఏంటంటావా? ఒక మాటను చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో అద్భుతమైన మాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇదట కాలములు సమయములు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరులారా తిరిగి రండని పిలిచిన వెంటనే మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇంకా టైం ఉంది, ఇంకా పెళ్లి చేయాలి, ఇంకా ఇల్లు కట్టాలి, ఇంకా అప్పులు తీర్చాలంటే ఆగడు దేవుడు. పిలిచిన వెంటనే మనం వెళ్ళవలసిన అవసరం. పిలిచిన వెంటనే నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా, నువ్వు ఆఫీసులో ఉన్నావా, నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, నువ్వు ఎక్కడ జర్నీలో ఉన్నావా, దేవుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి. దేవుడి సమయాన్ని ఇవ్వా, దేవుడి సమయాన్ని ఇవ్వ. నువ్వు ఒక వారం వస్తే 2 వారం గ్యాప్, 2 వారాలు వస్తే 3వ వారం గ్యాప్, 4 వారాలు వస్తే తర్వాత వారం డుమ్మా. ఎందుకు? బిజీ. కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? అండర్లైన్ చేసుకోండి. నూతన సంవత్సరం వాగ్దానం ఇది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వెలిగించాలంటే వెలిగిస్తాడు, ఆర్పేయాలంటే దేవుడు మరణాన్ని తప్పించాలంటే క్షణంలో తప్పిస్తాడు. మరణం పాలవ్వాలంటే రెప్పపాటులో మరణం పాలవుతాం. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న జ్యోతులు మనందరం. ఆయన చేతిలో ఉన్న జ్యోతులు. జీవం కలిగింది ఆత్మ అండి, శరీరం కాదు. ఈరోజు శరీరాన్ని పోషించడానికి మనుషులు ఎంత ప్రయాస, ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు, ఎన్ని రకాలుగా మనిషి ఎంజాయ్ చేస్తున్నాడో. కారణం శరీరాన్ని పోషించాలనే ఆలోచన. శరీరం నిష్ప్రయోజనం అన్నాడు యోహాను సువార్త 6:63. చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం, యూజ్లెస్, పనికిరానిది కాదు. అంటే శరీరం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు మాయ చేస్తుందో, ఎప్పుడు మనం విడిచిపెట్టేస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఆత్మ యుగయుగాలు జీవించేది. ఆత్మ యుగయుగాలు జీవించేది. ఆత్మయే జీవింప చేయుచున్నది. మరి దేవుడి కోసం మీరు ఎలా బ్రతుకుతున్నారు? దేవుడి కొరకు మీ సమర్పణ ఏంటి? దేవుడి కొరకు మీరు ఎలా బ్రతకాలని ఆశ కలిగిన వారే ఉన్నారు? ఇదిగో మన ఆయుష్కాలము దేవుడి చేతిలో ఉందట. అబ్బా, మన ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉందట? కాలాన్ని దేవుడిచ్చాడు, సంవత్సరాన్ని దేవుడిచ్చాడు, ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చిన దేవుడికి నువ్వు టైం ఇవ్వకపోతే నిన్నెందుకు వచ్చాడు? ఆయుష్కాలం ఇచ్చిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వకపోతే నిన్నెందుకు భూమి మీద వచ్చాలి? మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, మనం ఎందుకు పట్టించుకుంటామా? మనకి వాల్యూ ఇవ్వకపోతే మనం వాల్యూ ఇవ్వం, మనం గౌరవించకపోతే మనం కూడా గౌరవం. మన కోసం ఎవడో ఆలోచించకపోతే ఎవరి కోసం మనం అస్సలు సమస్య లేదు. మరి అలా అనుకుంటే దేవుడు కూడా అదే మైండ్ సెట్ ఏంటి? దేవుడి కొరకు పని చేయకపోయినా, దేవుడికి సమయాన్ని ఇవ్వకపోయినా నిన్నెందుకు ఉంచాలనుకుంటాడు దేవుడు. అందుకే చాలా చక్కగా చూడగలిగితే కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 వచనాన్ని మనం చూద్దాం. 29వ వచనాన్ని మనం చూద్దాం. 29, 30 వచనాలు, 31 వచనాలు మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29లో, సహోదరులారా సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది. కాలం ఎలా ఉందంట? సంకుచితమైన అర్థం ఏంటంటే చాలా షార్ట్ పీరియడ్, చాలా తక్కువ సమయం ఉంది.
సహోదరులారా, సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువాడు ఏడవనట్టు, సంతోషపడువాడు సంతోషపడనట్టును, కొనువాడు తాము కొన్నది తమది కానట్టు, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చాలా మంది ఉంటారండి, మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడ ఏంటంటే మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు. యేసుక్రీస్తు శిలువ శ్రమంలో యేసుక్రీస్తు శిలువ మోసుకుని వెళ్తుంటే ఆ సియోను కుమార్తెలు యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడుస్తున్నారట. అయ్యో ప్రభువా, నీకే కష్టాలు వచ్చాయా, నీకే ఇన్ని బాధలు వచ్చాయా, ఎన్ని శ్రమలు పడుతున్నావు తండ్రి నువ్వు ఏడుస్తుంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నా కోసం మీరు ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మళ్ళా నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను కనుక మళ్ళా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మీకు ఇంకా రక్షణ లేదు, మీకు ఇంకా దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవితం లేదు కనుక మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఈ మాట చాలా మందికి పట్టుపట్టేసింది. అందుకే చెప్తాడు ఇక్కడ, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండాలి. హనీ 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 అని తిరుగుతూ ఉంటారు. నా తేను కొట్టు నా తేను కొట్టు నా తేను కొట్టు, తేను కొట్టు ఎప్పుడైపోతా ఏంటంటే హనీ హనీ హనీ. అబ్బా ఏమి హనీరా బాబు, నట్టెంట ముంచేస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు. మై హస్బెండ్, అబ్బో మై హస్బెండ్, మై డార్లింగ్ అని పిలుస్తున్నారు చాలా మంది. నట్టెంట ఇక్కడో పంప అక్కడో పంప. లేరా చెప్పండి, లేరా? నమ్మిన దాన్ని నట్టెంట ముంచే పరిస్థితి, నమ్మిన వాళ్ళనే నమ్మక ద్రోహం చేస్తున్న పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు. చాలా జీవితాలు చూస్తున్నాం, చాలా జీవితాలు. అంటే ఈ కాలం ఎలా ఉందంటే సంకుచితమై ఉంది. భార్యలు కలిగిన వారు భార్యలు సంతోషపెట్టాలనే ఆలోచనలోకి వెళ్ళకండి. భార్యను ఇచ్చిన దేవుడు సహకారిగా ఉండమని, ఏం చేయమని? ఇద్దరు కలిసి దేవుని పని చేయాలి. ఇద్దరు కలవండి, ఇద్దరు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. అందుకే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చేవాడు ఏడవనట్టు, సంతోషపడేవాడు సంతోషపడనట్టు, కొనువాడు తాము కొనినది తనది కాదన్నట్టు, ఈ లోకమును అనుభవించేవాడు అమితముగా అనుభవింపనట్టు ఉండాలి. అనగా ఈ లోకపు నటన గతించి. చాలా మంది దైవంగా ఉంటారండి, నువ్వు లేకపోతే నేను బతకలేదండి. అబ్బా, నువ్వు లేకపోతే నేను బతకలేనండి బాబోయ్ అంటారు. చచ్చిపోగానే 4 ఏడుపులు ఏడ్చి పంపేంటి రాంటదంటే. ఎల్ఐసి వచ్చిందా, బ్యాంకులో ఎంత ఉంది, ఓకే లైఫ్ సెటిల్, పోయాడు. చూడండి జాగ్రత్తగా. ఈరోజు లైఫ్ అనేది నటనతో కూడినది, నటనతో కూడింది. నేను చాలా సార్లు చెప్తున్నాను, మీరు వలస జీవులుగా దుబాయ్ వచ్చి పనిచేస్తున్న మీరు ఇక్కడ నుంచి ఎంతో కష్టపడి తిని ఎన్నో కష్టాలు పడుతూ ఇంటికి డబ్బులు పంపుతూ ఉన్నారు, కష్టపడి పంపుతూ ఉన్నారు. మీ కష్టార్జిత మీరు చేతులారా అనుభవిస్తున్నారా? ప్రశ్నేస్తున్నాను నేను. ఎంతో కష్టపడి పంపుతున్నారు, పంపిన డబ్బంతా వాళ్ళు సేఫ్ గా ఉంచుతున్నారా? ఇక్కడ మీరు షవర్మాలు తిని, ఏమండి, ఒక షవర్మా తిని ఒక టీ తాగి డబ్బులన్నీ పోగేసి పంపుతుంటే వాడు ఇన్ఫీల్డ్ మీద తిరిగి లారీ కింద పడి అర్ధాంతరంగా చేస్తున్నాడు. ఆడు చావగా మళ్ళా ఎదుటి వాళ్ళు మరొకరిని చంపుతున్నాడు. జరగట్లేదండి? జరుగుతున్నాయి. కష్టపడి మీరు సంపాదిస్తున్న డబ్బుని, మీరు కష్టార్జితాన్ని మీరు అనుభవించకుండానే మీ జీవిత కాలం 30 సంవత్సరాలు అవచ్చు, 40 సంవత్సరాలు అవచ్చు, 50 సంవత్సరాలు అవచ్చు, ఇక్కడే దారపోస్తూ ఉన్నారు. సుఖం ఎక్కడ ఉంది మీకు? గాడిద కష్టపడినట్టుగా కష్టపడుతుంది. గాడిద కష్టపడినట్టుగా గాడిద పని చేస్తున్నారు. ఎక్కడైనా సుఖపడతారా మీరు? నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా భర్త అని ఇక్కడ నుంచి డబ్బులు పంపుతుంటే ఇంటికి వెళ్ళేటప్పటికి అన్ని ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ బింది, ప్లాస్టిక్ చెంబు, ప్లాస్టిక్ బకెట్. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడమే రైతు. 50 డబ్బులు అయ్యాయంటే
తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు, ఆడుతుందో ఆడతాడంటే ఒక నలుగురు పోగేసుకుని కూర్చుని ఇంట్లో వండుకొని తింటున్నారు. జరగట్లేదు. లైఫ్లో ఎన్నో చూస్తున్నాను. అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు పంపుతున్నావు, నువ్వు అనుభవించకుండా వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. ఇదిగో భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండండి, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లుగా ఉండండి. ఇదిగో మీరు ఏదైనా కొంటే ఇది నాది 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 అంటున్నావు, ఏది నువ్వు పట్టుకుపో. ఇది నాది, అపో కష్టపడిన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టానండి, పట్టిపోతావు పరలోకం. 4 తులాల బంగారం కూడా ఉంచరు, 6 తులం బంగారం కూడా ఉంచరు, అరకాసు బంగారం కూడా. అయ్యో మా అమ్మకి చాలా ఇష్టం చెవులేదు, ఉంచేయండి అంటదా, పక్కకి ఎక్కేసి అమ్మయ్య తీసేయని. అంతేడుపులో కూడా అని ముక్కులోది ముక్కు కూడా వదలండి. ముక్కు కూడా ఎంత ఉంటుందని మా అయితే జరగట్లేదు. చెప్పండి. అంటే డబ్బులు పంపించినంత కాలం మా అమ్మ మంచిది, మా అన్నయ్య మంచోడు, మా అక్క మంచిది, మా నాన్న చాలా మంచోడు, డబ్బులు పంపించడం మానేయండి. అదే నోటితో మిమ్మల్ని తిట్టకపోతే నన్ను అడగండి. జరగట్లేదా? ప్రాక్టికల్ లైఫ్ లో అంటే ఈ లోకపు నటన గతించుకోండి. అంటే నీతో ఏదో పని ఉంది, నీతో ఏదో ఒక లబ్ధి పొందే అవకాశం ఉంది కనుక నిన్ను అలాగా అట్టిపెట్టి ఉంటాడు. ఆ లబ్ధి అంతా పోయిన తర్వాత నిన్నెందుకు ఉంచుతుంది? చూడండి, చెరుకు రసం చెరుకు తీసేసిన తర్వాత పొట్టునే ఉపయోగించుకుంటావు. నువ్వు రసం వచ్చేసిన తర్వాత దాంతో నీకు పని ఏంటి? ఇంకా పొట్టు ఎందుకంటే పొయ్యిలో తప్ప దేనికి మంది. సేమ్ అదే పరిస్థితి. మీ కష్టం, మీ శ్రమ అంతటిని గుర్తించండి. ఇది ఒక కాలాన్నిచ్చిన దేవుని కొరకు బ్రతకండి. ఈ శ్రమ అంతా దేవుడి కొరకు పెట్టండి. కాలము నెరిగి పని చేయండి. దేవుడి పని కాలము నెరిగి ఏం చేయండి? పని చేయండి. దేవుడు తలాంతులు ఇచ్చాడట. ఒక యజమానుడు తలాంతులు ఇచ్చాడట. ఒక యజమానుడి దగ్గర చాలా నమ్మకంగా పనిచేశారట 3 వ్యక్తులు. వెళ్ళిపోతున్నాడు, దేశాంతరం వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికో విదేశానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంతకాలం ఉండాలని వెళ్ళిపోతున్నాడు. అంతా ఆలోచించాడు, ఇంతవరకు నాతో చాలా నమ్మకంగా పనిచేశారు, నేనంటే ఎంతో నమ్మకంగా పనిచేశారు, నేను వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతారు? కేకేశాడు. 3 పిలిచాడు. అరే నాయన, ఎవడు జ్ఞానాన్ని బట్టి ఎవడ సామర్థ్యాన్ని బట్టి మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చాడట. 5 తలాంతులు తీసుకో, దీంతో జాగ్రత్తగా వ్యాపారం చేసుకో, నేను మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చి. రెండో వాడిని పిలిచాడు. పిలిచి 2 తలాంతులు తీసుకో 2 తలాంతులు 2 తీసుకున్నాడు. 3వ వాడిని పిలిచాడు. ఇదిగో తీసుకుని, ఇది 1 తలాంతు, జాగ్రత్తగా వ్యాపారం చేసుకో, జాగ్రత్తగా దీంతో బ్రతుకు, మళ్ళా వచ్చినప్పుడు నాకు మళ్ళా లెక్క చెప్పు. వచ్చాడు. చాలా కాలం అయిపోతే వచ్చాడు. వచ్చి పనివారు 3 పిలిస్తే పెద్దవాడు వచ్చాడు, మొదటి వాడు వచ్చాడు. అయ్యా నాకు 5 తలాంతులు ఇచ్చావు, 5కి 5 తలాంతులు చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇగో కొన్నిటి మీద నువ్వు అధికారిగా ఉండు, నా సంతోషంలో నువ్వు కూడా సంతోషంగా ఉండని పిలిచిన పక్కకి ఏంటంటే వాటిని. రెండోవాడు వచ్చాడు. అయ్యా నాకు 2 తలాంతులు ఇచ్చావు, 2కు 2 చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇగో నా సంతోషంలో నువ్వు కూడా సంతోషంగా ఉండు. వాడిని కూడా సంతోషంగా పంపించాడు. ఒకటి కలిగిన వాడు వచ్చాడు. వచ్చి అంటాడు, నువ్వు విత్తని చోట పంట కోయేవాడు అని, కూర్చిన చోట పంటను కూర్చుకునేవాడు అని నేను ఎరుగుదును. అందుకే నువ్వు ఇచ్చిన ఆ మొదటి తలాంతు, ఆ ధనాన్ని నేను ఏం చేశాను? మట్టిలో కప్పెట్టేశాను. అదొకటే. అంటే దీని సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడా? ధనాన్ని దుర్వినియోగం చేసుకున్నాడా? తలాంతుని దుర్వినియోగం చేసుకున్నాడా? సద్వినియోగం చేసుకున్నాడా? చెప్పండి. విత్తని చోట కోయేవాడునా నేను, కూర్చుని చోట పంట కూర్చుకుని వాడినా నేను, విత్తని చోట పంటను కూర్చుకుని వాడినా. అలా అయితే నా డబ్బుని సావుకారు దగ్గర పెడితే వడ్డీతో సహా నేను తెచ్చుకుంటుంది కదా. అరే వీడిని తీసుకెళ్లి ఏం చేయరా, కట్టిక కలిగిన పిలము చీకటి గదులతో చేరా అన్నాడు. వినమన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడా? సోమరివైన చెడ్డ దాసుడా. ఏమన్నాడు? సోమరి. దేవుడు యోనాను అన్నాడు, రే నువ్వు వెళ్ళి నినివే వారికి సువార్తను ప్రకటించరా, ఒక 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అయిపోతే ఇల్లు అన్నట్టు. నినివే వెళ్ళమంటే ఈయన అక్కడికి వెళ్ళాడు. అబ్బా, నినివే వెళ్తే 4 చాలా మంది కైమ కొట్టేశారు. అక్కడ మేకలు కోసినట్టు కోసేసారు, రాళ్ళు కూడా చంపేశారు. అక్కడికి వెళ్తే నేను కూడా అలా అయిపోతాను కనుక తర్షీషు వెళ్ళిపోతాను. దేవుడు కోపం రగిలింది. ఓడ బద్దలైపోయే విధంగా తుఫాను రేగింది, అలలు కొట్టబడుతున్నాయి, సముద్రపు కెరటాలు లేస్తా ఉన్నాయి. ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడట? సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడట? మంచిగా గుర్ర పెడతాడట. కొంతమంది గుర్ర పెడతారంటే ఇంకా సైలెన్సర్ ఊడిపోయేట్టే. దేవుని స్తోత్రం.
ఇన్ఫీల్డ్ సైలెన్సర్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక ఏంటి అసలు ఈ విపత్తు అంత కారణం ఎవరు, విపత్తు కారణం ఎవరైనా అడుగుతుంటే చీటీలు వేసుకుంటే అయ్యగారి పేరు వచ్చింది. ఎవరో అయ్యగారి పేరు ఏం చెప్పండి? యోనా గారు. వచ్చి నావికుడు ఓయి నిద్రపోతా లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చచ్చిపోయేలా ఉన్నా నీకు ఎలా నిద్రపోతారా బాబు అంటే, దీని అంతటికి కారణం నేనే. అబ్బా, దీని అంతటికి కారణం నేనే. మరి ఏం చేయాలి బాబు అంటే, దాన్ని తీసి సముద్రాలని మీరు బతుకుతారు. అయ్యో బాబోయ్, నీ ప్రాణం బట్టి నాకు ఏ పాపం నాకు నా పిల్లలకి లేకుండా ఉండకూడదని దేవుడికి మొక్కి ఏం చేశారు? దేవుడి ప్రణాళికను దాటిపోవడానికి ఎవరికి ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తాను, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు దేవుడి పనిలో వినియోగించండి. అది ఏ పైనైనా అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. నేను అదే చూస్తాను. వాళ్ళంత కఠినాత్ములైనా, వాళ్ళంత చెడ్డ వాళ్ళైనా, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం అనేది ఉంటుంది. ఆ గుణాన్ని గుర్తించాలి మనం. ఈరోజు నేను అదే చెప్తున్నాను, దేవుడు మీ అందరికీ ఒక్కొక్క తలాంతిని ఇచ్చాడు. దేవుడు వాక్యం చెప్పడం నాకే ఇచ్చాడు, ప్రార్థన చేయడం మీకే ఇచ్చాడు, పాటలు పాడడం కొంతమందికి ఇచ్చాడు, సౌండ్ ఆపరేట్ చేయడం కొంతమందికి ఇచ్చాడు, వాయిద్యాలు వాయించడం కొంతమందికి ఇచ్చాడు, కోఆర్డినేటర్స్ గా అందరినీ సమకూర్చడం కొంతమందికి ఇచ్చాడు, అందరినీ కలుపుకుని బ్రతకడం కొంతమందికి ఇచ్చాడు. అంటే ఎవరొకరిలో అందరిలో ఏదో ఒక పని, ఏదో ఒక తలాంతు ఏముంది ఉంది. ఆ తలాంతుని ఏం చేయడు? కాలాన్ని ఎరిగి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే ఆ తలాంతును దేవుని పనిలో వినియోగించాలి. కప్పెట్టేయకూడదు. కప్పెట్టినోడు ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడా? సోమరివైన ఏమన్నాడు? సోమరివైన. ఈరోజు మనం బ్రతుకుతున్న కాలాల్లో కాలమును ఎరగవలసిన పరిస్థితి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13:11 అంటున్నాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. టైం ఫాలో అవ్వండి. టైం పంచువాలిటీ కలిగిన వారే బ్రతకండి. పోయిన కాలం రావాలంటే రాదు. నిన్నటి రోజు మళ్ళా కావాలంటే నీ జీవితంలో రాదు. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఈ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు మరి రక్షణ మనకు మరి సరి. దేవుడిచ్చే నిత్య రక్షణ కొనసాగించాలి. మరణము వరకు ఆ రక్షణను కొనసాగించాలి. దేవుని ఎదుట మరణము వరకు ఆయన యథార్థత నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ఆయన ఇచ్చే రక్షణలో కొనసాగుతూ ఉండాలి. ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని కలిగిన వారిని మనం బ్రతకవలసిన అవసరం ఉంది. అందుకే చెప్పాడు, కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. ఎలా చేయాలి? రక్షణలో ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. 2025 సంవత్సరం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అదే మాట నేను గతించిన కాలాల్లో చెప్పాను. ఆత్మీయతలో ఎదగాలి. ఆమె చెప్పండి. ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయంగా బలపడాలి. నిన్ను రక్షించుకుని నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? రక్షించుకోవాలి. ఆత్మీయంగా దేవుడిలో ఎదగాలి. దేవుడిలో ఎదగడానికే దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కనుక కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 90వ కీర్తన 12వ వచనం చూసి మనం ముగించేసుకుందాం. 90వ కీర్తన 12వ వచనం అంటున్నాడు. కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వచనంలో 90వ కీర్తన 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు ఏం నేర్చుకోవాలట? మాకు జ్ఞాన హృదయము కలుగ చేయి. ఏ హృదయం? జ్ఞాన హృదయం. అంటే ఎంతకాలం నీకు జ్ఞానం లేదా? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు. ఏ లెక్క? నెలకారు రాగానే ఓ లెక్కడతో ఉంటాం. వచ్చిన 4 కాగితాలు ఓ లెక్కడతో ఉంటాయి. 10 కాగితాలు ఓ అమ్మ లెక్కటిందే. అదేమానందో తెలియదు. జోడు తింటూ ఉంటే లెక్కతో ఉంటుంది, మళ్ళీ ఉంటుంది, మళ్ళీ లెక్కతో ఉంటుంది. సునకానందం అంటుందండి.
జీతం రాగానే రూమ్కి ఎంత, రూమ్కి ఎంత, తలనోడికి ఎంత, పాలకి ఎంత, గ్యాస్కి ఎంత, పిల్లలకి ఎంత, అంతే కదా. వచ్చిన వెంటనే 2 రోజులు ఆవిరైపోతూ ఉంటుంది. దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. మన దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఏమంటాడు? మాకు జ్ఞాన హృదయం కలిగించేయి, మా దినములు లెక్కించుట మాకు ఏ లెక్క నుంచి అయిపోయింది టైం. హ్యాపీ బర్త్డే టు యూ. అబ్బా, హ్యాపీ బర్త్డే టు యూ. లైఫ్లో ఒక సంవత్సరం స్వాహ, లైఫ్లో ఒక సంవత్సరం స్వాహ. వెళ్ళిపోతుంటే ఉండదు, వెళ్ళిపోతుంది. అంటే మనం ఏం అయిపోయి అంటే కాలాన్ని లెక్కించడం అంటే అర్థం ఏంటంటే పుట్టినరోజు జరుపుకుంటున్నా, పెళ్లి రోజులు జరుపుకుంటున్నా, ఆయుష్కాలం అయిపోయింది. ఇంకా ఎక్కడి దగ్గర ఉన్నాం? ఎక్కడి దగ్గర చెప్పండి, ఎక్కడికి అయిపోతుంది టైం. బకెట్ కొట్టేయడానికి, బకెట్ దండేయడానికి టైం అయిపోతుంది. కనుక మాకు జ్ఞాన హృదయం కలిగించే, మా దినములు లెక్కించడం మాకు ఎంతకాలం బ్రతుకుతాం తెలియదు. బ్రతికిన కాలం దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాకిలాగా కలకాలం బ్రతకూడదట, హంసలాగా 6 నెలలు బతికిన చాలట. ఎంతకాలం? హంసలాగా 6 నెలలు బతికితే చాలు. కాకిలాగా కలకాలం బతకడం ఎందుకు కావుకోమని అనడం తప్ప, శవాల మీద తిరగడం తప్ప, శవాలు తినడం తప్ప, హంసలాగా చక్కగా 6 నెలలే బతుకు. ఆ దేవుడికి మహిమకరంగా బ్రతుకు. నేను ఒకటే చెప్తాను, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. మీరు ఎలా ప్రారంభించారనేది కాదు, మీ ముగింపు ఎలా ఉంది. మీరు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిగా ఎలా ఉన్నారు, దేవుడి పని ఎంత చేశారో ఇది తెలుసుకుని మీ దినమును లెక్కించడం మీరు నేర్చుకోవాలి. అందుకంటే మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు. అందరూ లేచి పడతాం. అందరూ లేచి పడి ప్రభు బలకు సమీపంగా ఉన్నాం కనుక, ప్రభు బలను మనం సమీపిస్తున్నాం కనుక దేవుని ఎదుట సాగిలు పడే సమయం. ప్రభు బల కొరకు నియమింపబడిన సహోదరులు ముందుకు రండి. ప్రభు వల్ల కొరకు నియమింపబడిన సహోదరులు రాజు గారు, నాగేశ్వరరావు గారు, రాజేష్ గారు, కృపావరం ముందుకు వచ్చినట్లయితే ప్రభు బలను మనం సమీపిద్దాం. లైవ్ ఆపేయండి. ప్రభు బలలో మనం వెళ్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే నిశ్చితపడండి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళు కూర్చోండి. 2